Yay! ఫైనలీ ఫైనలీ Men in blue. విశ్వ విజేతలం అయ్యాము మూడవసారి T20 ప్రపంచ కప్ క్రికెట్లో. వాట్ అన్ అమేజింగ్ ఫీట్, వాట్ అన్ అమేజింగ్ ఫీట్. అసలు అద్భుతం. ఫస్ట్ ఇండియాలో ఇండియా నెగ్గడం ఎస్ 2011 తర్వాత ఇదే 2026. ఎస్ ఫస్ట్ టీం మూడు సార్లు గెలిచిన మూడు వరల్డ్ సార్లు T20. T20 కప్ గెలిచిన టీం, ఫస్ట్ డిఫెండింగ్ ఛాంపియన్, ఫస్ట్ host nation to win T20 World Cup. అండ్ ఎట్ ప్రజెంట్ మన దగ్గర మల్టిపుల్ రెండు ట్రోఫీస్ ఉన్నాయి ఐసీసీ అనేది. 2023 ఒక్కటి గెలుచుంటే అన్ని వైట్ బాల్ ట్రోఫీస్ మన దగ్గరే ఉండేవి, ప్రాబ్లం లేదు. టీం బాగుంది. 2027లో కొట్టి అన్ని కప్స్ మన దగ్గర ఉండేలా చేసుకుంటాము. ఇండియన్ క్రికెట్ ఇస్ గుడ్, ఇన్ గుడ్ హ్యాండ్స్. ఫ్యూచర్ చాలా బాగుందని అనిపిస్తుంది. సో ఈ దాని అన్నింటికి మించి అసలు యా ఇండియా నెగ్గింది వరల్డ్ కప్. ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే అసలు 2024లో నెగ్గినప్పుడు అది మన హోమ్‌లో అవ్వలేదు. ఇండియాలో అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇండియాలో అయింది. ఆ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుకుపోయాయి అసలు. మామూలుగా లేదు. అబ్బో! అండ్ ఇవన్నింటికి మించి వరల్డ్ టీ20 మూడోసారి. 2 ఇండియాలో ఇండియా నెగ్గడం రెండోసారి. ఓకే. అది ఓడీఐ క్రికెట్, ఇది టీ20. కానీ బ్యాక్ టు బ్యాక్ వెంట అవును, వెంటనే 2 వరల్డ్ టీ20 టైటిల్‌లు. అసలు ఏ టీము సాధించలేదు సాధించలేదు, ఇప్పటిదాకా. ఇప్పుడు అప్పుడే సాధించదు కూడా. సాధించదు. ఎందుకంటే టైం పడుతుంది. అంత టైం సులువు పడుతుంది. కాదు. అండ్ ఇది ఎందుకంటే జనరేషన్ గ్యాప్ వస్తదక్కడ. చాలా చాలా మంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు మన టీమ్ సెలక్షన్ అప్పుడు కానీ, మ్యాచ్లు అయ్యేటప్పుడు కానీ, సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినప్పుడు కానీ, ఫైనల్ అయ్యేటప్పుడు కానీ. అవన్నీ దాటుకుని ఇండియా గెలిచింది. ఇండియా ఎప్పుడూ ఫేవరెటే ప్రతి టోర్నమెంట్లో, ప్రతి వైట్ బాల్, రెడ్ బాల్, టెస్ట్ ఉండని, ఓడిఐ ఉండని, ఏదైనా మనం ఛాంపియన్సే. కాబట్టి మన పైన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అదన్నీ దాటుకుని గెలిచామంటే దట్ ఈస్ అ ట్రూ ఫేవరెట్స్ విక్టరీ. ట్యాగ్. మనం ఈ ఫేవరెట్ వరల్డ్ ట్యాగ్. కప్ ఎంటర్ అవ్వడమే ఫేవరెట్స్ ట్యాగ్‌తో ఎంటర్ అవును, అయ్యాం. అసలు నేను ఆశ్చర్యపోయాను. అంటే మనము షాక్ అవ్వాల్సిందేంటంటే రోహిత్ శర్మ, కోహ్లీ లేకుండా మనం ఫేవరెట్స్ ట్యాగ్ తోటి ఈ వరల్డ్ కప్ ఎంటర్ అయ్యాం. అండ్ అవును, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో టోర్నమెంట్‌లో భయమేసింది. కానీ నెగ్గుకొచ్చాం. అసలు వరుస విజయాలు, అసలు వన్స్ అసలు మంచి ఊపుతో నెగ్గారు మన వాళ్ళు. అసలు అవును. ఏంటి పరుగుల వరదలు అక్కడ. అక్కడ ఇంకోటి ఇంకోటి 6లు, 4లు. మనకి నాకు ప్రెజెంట్ టీంలో నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కడు మ్యాచ్ విన్నరే. ప్రతి ఒక్కడికి మల్టిపుల్ 50s ఉన్నాయి. ప్రతి ఒక్కడికి 30+ నాక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కడికి డామినేటెడ్ ఓవర్స్ ఉన్నాయి. బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని ప్రాపర్ టీమ్ విక్టరీ. సరే, వరుణ్ చక్రవర్తి కొన్ని రన్స్ లీక్ చేశాడన్నాడు కానీ హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. అభిషేక్ వర్మ పర్ఫార్మ్ చేయలేదు కానీ 2 ఫైనల్‌లో 2 గెలిచాడు. గుడ్ నాక్స్ ఆడాడు. ఫైనల్‌లో నాకాడు. సంజు శాంసన్ పైన ఎంత ఏడ్చినారా ప్రతి ఒక్కళ్ళు. ఆ! అదే గదా! ఆడతాడు, ఆడడు, 3 ఆడడు, పెద్ద వాడు పెద్ద పీఆర్ అని, గేముల్లో అది అని, ఇదని. 80+ స్కోర్. బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్, 80+, బ్యాక్ టు బ్యాక్. 80+. 97, 89 అండ్ 89. దట్ ఈస్ సంజు ఫర్ యూ. ఇప్పుడు అండ్ హి ఈస్ ఎ సీఎస్‌కేకెళ్ళాడు, టీమ్ ఇంకా ప్లేయర్. వాడు బెటర్ 100 అవుతాడు. ఈస్ ఎ కోసం టీమ్ ప్లేయర్. ఆడలేదు. అందుకోసం 100 ఆడలేదు. కోసం. అసలు అండ్ ఈ ఈ సీ టీమ్‌లో ఒక్క ప్లేయర్ కూడా అదేంటి పర్సనల్ మైల్‌స్టోన్ కోసం ఆడలే. బిగ్గెస్ట్ అందరూ టీమ్ రిడెంప్షన్ ఎవరు? ప్లేయర్సే. నీకసలు బిగ్గెస్ట్ రిడెంప్షన్ ఎవరు చెప్పనా? ఇషాన్ కిషన్. ఆ! సయ్యద్ ఔట్ ఆఫ్ ముస్తాక్ ద అలీ బాక్స్. ట్రోఫీ గెలిపించి, వాళ్ళ టీంని గెలిపించి, ర్యాండమ్‌గా గిల్ ఇంజ్యూర్ అయిపోయి ఆ! టీమ్ స్పాట్‌కి ర్యాండమ్‌గా వచ్చాడు. ఓపెనరే కాదు మనం తను. దీని గురించి మాట్లాడాం మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఇదే చెప్పాము. ఇషాన్ బైలాటరల్స్‌లో కిషన్ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఆ! డైరెక్ట్ న్యూజిలాండ్ బైలేటరల్ సిరీస్ వరల్డ్ కప్ ముందైన ప్రాక్టీస్ సిరీస్‌లో ఆడాడు. అక్కడి నుండి డైరెక్ట్ స్క్వాడ్‌లోకి డ్రాఫ్ట్ అయ్యాడు అని మనం జెప్పాం. అండ్ వాడే ఈరోజు టాప్ అయ్యాడు. ఈ రోజు ఫస్ట్ వికెట్ పడ్డాక నీకు సెకండ్ వికెట్ పార్ట్నర్‌షిప్ ఇంకా ఇంపార్టెంట్ ఉండే. నీకు నచ్చిన అంశం ఏంటి ఈరోజు గేమ్‌లో? అంటే గెలిచాము, ఆనందంగా ఉంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. బట్ నీకు నచ్చిన ఒక క్రేజీ మూమెంట్ ఏది? నాకు నచ్చిన మొమెంట్ అంటే హ్మ్. మనం
డౌన్‌ఫాల్ అయ్యాం జూసావా? సెకండ్ హాఫ్ ఆఫ్ ది బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో. అంటే ఫస్టు 250 కాదు 300 ఎళ్ళిపోతుందని 300, రన్ 300 రేట్‌లో ఉన్నాం మనం. అవునవును. సడెన్‌గా ఏమైందంటే అందరూ ఒక కొట్టడానికే స్టేజ్‌లో ఎళ్తున్నారు 300 టార్గెట్‌కి. అవును. ఆ జిమ్మి నీషమ్‌కి 3 వికెట్లు ఇచ్చారు. అది వాళ్ళు కొట్టడానికెళ్లి ఇచ్చారు. కానీ అక్కడ అవును. ఏమవుతుందంటే మొమెంటమ్ డ్రాప్ అయింది. ఆ జిమ్ మొమెంటమ్ డ్రాప్ అయ్యాక నిషమ్ కొలాప్స్ గూడా యాస్ ఎ అవుతున్నారా అని ఒక బ్యాటింగ్ నిమిషం ఆల్ రౌండర్ భయమేసింది. తను. అవును. ఆ! కొలాప్స్ లేదు అవుతున్నారా అని ఐ వాస్ భయమేసింది. లేదు. ఆ నిమిషంలో నేను మన వాళ్ళు కాన్ఫిడెంట్ కమ్‌బ్యాక్ గానే ఉండే. ఇచ్చారు చూడు. అది, అవును. అది మొమెంట్. లాస్ట్ ఎందుకంటే ఓవర్‌లో అక్కడ, మళ్ళీ కొట్టాడు. అక్కడ గనక మనం కొలాప్స్ అయ్యి ఉంటే లెస్ థాన్ 200కి ఆల్ ఔట్ అయ్యేటోళ్ళం. గేమ్ ఓడిపోయిన అంటే ఆశ్చర్యపోవడానికేం లేదు. అది చాలా క్రూషియల్ మొమెంట్ అనిపించింది నాకు. ఇంకొకటి వద్దులే నువ్వు ఒకటే అన్నావు కాబట్టి అది నేను ఒకటే చెప్తా. నీ నువ్వు ఐ విల్ లీవ్ ఇట్ యూ. ఇషాన్ కిషన్ క్యాచ్‌లో నేనదే ఏం చెప్పబోతున్నా. బట్ పట్టాడు, యాహ్! ఏం పట్టాడు. సో, అసలు ఈరోజు మొన్న కూడా అక్షర్ పటేల్ లాగా ఈరోజు ఇషాన్ కిషన్ కిషన్ పట్టాడు. సెమీస్‌లో సెమీఫైనల్‌లో అక్షర్ పటేల్ లాగా. తనైతే ఇక్కడ ఈరోజు కూడా అంటే అగైన్ ఒక టోర్నమెంట్‌లో వికెట్ కీపర్ అయ్యుండి అలాంటి క్యాచ్‌లు పట్టడం గ్రేట్. గ్లౌస్ అవును. తోటి అలవాటు గదా! అలాంటిది అవునవును. గ్లౌస్ నువ్వు లేకుండా ఔట్ ఫీల్డ్‌లో నువ్వు తను పర్సనల్‌గా పట్టాడబ్బా! వికెట్ కీపింగ్ చేసావు కాబట్టి నీకింకా తెలుస్తది. సో, ఐ లీ లీవ్ ఇట్ టు యువర్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, నాకు నచ్చింది ఇషాన్ కిషన్ క్యాచ్‌లు పట్టడం అయితే. నేనొకటి అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈరోజు గూడా కొన్ని క్యాచ్‌లు మిస్ అయినాయి. కాకపోతే కీ మూమెంట్‌లో వచ్చిన కీ క్యాచ్‌లు వదలలేదు. హ్మ్. ప్రెషర్ ఒకటే పెట్టారు. స్కోర్ పెద్దగా ఉంది హ్మ్. కాబట్టి ప్రెషర్ ఎప్పుడు ఉండింది న్యూజిలాండ్ పైన. అవును. అండ్ మన బూమ్ బూమ్ వచ్చాడు, తీసాడు. ఆ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. పెరుగుతూ అక్షర్ ఎళ్ళింది. పటేల్ ఇది కూడా ఐడెంటిఫై చేయాలి. అక్షర్ పటేల్ ఫస్ట్ 3 ఓవర్స్‌లో 2 వికెట్లు తీసాడు. బౌలింగ్‌లో అవును. ఈసారి. ఆ 2 బౌలింగ్‌లో అక్షర్ పటేల్ వికెట్లు తీస్తే క్యాచ్‌లేమో ఇషన్ కిషన్ పట్టాడు. అవును. ఆ 2 పెద్ద వికెట్లే మళ్ళీ. ఆ ఫిన్ అలెన్, రచీన్ రవీంద్ర. ఆ 2 పెద్ద వికెట్లే. ఫిన్ అలెన్ మొందే 100 కొట్టాడు. ఊపులో ఉన్నాడు. క్యాచ్ డ్రాప్ అయింది. శివం దుబే డౌన్ అరే! అయ్యి ఉన్నాడు. బట్ నేను అక్షర్‌కి ఇచ్చారు వికెట్. అందరూ అనుకున్నారు మ్యాచ్ చూసేటప్పుడు డిస్కషన్ అయితుంటే, వరుణ్ వస్తాడు స్పిన్ లేదు అక్షర్ వస్తాడేమో అని నాకనిపించింది. ఒక ఎండ్‌లో అక్షర్ చేస్తుండే అదే ఎండ్‌లో స్పిన్ చేసాడు. వేరే ఎండ్‌కెళ్ళలేదు. ఏసిన అవును. ఓవర్‌లన్నీ ఇదే ఎండ్ నుండేసాడు. వికెట్లు పడతా వచ్చాయి. వరుణ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే ఎండ్ నుండేసాడు. సో, ఈ ఈ ఫైనల్‌లో ఫస్ట్ టైము నేను అగ్రెసివ్ కెప్టెన్సీ చూసా. సూర్య నుండి. అవును. సెమీఫైనల్‌లో గూడా చెప్పా. అరే! కొంచెం అగ్రెసివ్‌గా కరెక్ట్. చేసాడు. ఇందులో ఇంకా అగ్రెసివ్ ఆల్ ఇన్ ఎందుకంటే బఫర్ ఉంది మనకి. అక్కడ స్కోర్ చాలా పెద్దగుంది. కొంచెం తీసుకోవచ్చు. రిస్క్ తీసుకోవచ్చు. బుమ్రాతో ఎక్కడెక్కడ ఏపియాలో బుమ్రాతో ఏపిచ్చాడు. ఓవర్‌లు లాగాలి అని ఏం లేదు. స్ట్రాటజిక్‌గానే తీసుకొచ్చినాడు అక్షర్‌ని. కరెక్ట్‌గా లాగాడు. స్ట్రాటజిక్‌గానే ఏపిచ్చినాడు. లాంగ్ బౌండరీ దగ్గర కొట్టే దగ్గర బాలేసినాడు. క్యాచ్ ఔట్ ఏసాడు. అయింది. ఎవ్రీథింగ్ వాస్ ప్రాపర్‌లీ ప్లాన్డ్. మంచిగా ప్లాన్ ఏసి, గీసి వాళ్ళని ఔట్ చేసినారు. మనకి వెరీ బాపు ఫాదర్ ఆఫ్ ది నేషన్. బాపు రెండో వరల్డ్ కప్ మళ్ళీ ఫాదర్ ఆఫ్ ది టీ20 వరల్డ్ కప్ అని చెప్పొచ్చు బాపుని మనం ఇప్పుడు. నాకు మన అక్షర్ నాకింకేమనిపించింది బాపుని. తెలుసా? ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్‌లో గూడా వాషీని వాషీ ఐపీఎల్‌లో వగైరా కొంచెం వాషింగ్టన్ మంచి సుందర్. నాక్స్ ఉన్నాయి గానీ, ఆ రోజు మ్యాచ్‌కి అంటే రైట్, లెఫ్ట్ కాంబినేషన్ బెట్టుకొని వాళ్ళేదో స్ట్రాటజీ ఏసి తీసుకొచ్చారు గానీ, దానికన్నా ఆ రోజు గనక ఆహ్, మన ఫార్మాట్ వేరేలా ఉండుంటే ఓడిపోయేటోళ్ళం గాదేమో అని నా ఫీలింగ్. కరెక్టే. కానీ పర్వాలేదు అది మంచే అయింది. మన వాళ్ళ మంచే కళ్ళు తెరిచారు. ఆ తర్వాత అవును. దెబ్బతిన్న సింహం, గాయపడ్డ సింహం ఎవడ ఎలాగ సింహం. రివెంజ్ తీర్చుకుంటుందో అవును. అలా ఆ తర్వాత ఏంటి 3 250 ప్లస్ స్కోర్‌లు. ఆ అవును. తర్వాత మనము నే హ్మ్. జింబాబ్వే మీద 200 దాటిందా? దాని తర్వాత హ్మ్. 250 కొట్టామా? దాని తర్వాత వీళ్ళెవరు వెస్ట్ ఇండీస్ మీద వెస్ట్ 193 ఇండీస్. చేసేసాం. అదైతే చేజింగ్. 250 అవును. కొట్టడానికి మనకు ఆప్షన్ లేదు. 195 టార్గెట్ ఇచ్చారు. దాని తర్వాత కొట్టేవాళ్ళమేమో మొన్న 250 ఈరోజు 250. సో, లిటరల్లీ 3 బ్యాక్ నేనొకటి టు బ్యాక్ జెప్తాను. 250లు నేను ఒక చేజింగ్ ట్విట్టర్‌లో విన్. యాహ్! నీకు తెలుసా ట్వి వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నప్పుడు నేనెంత హ్యాపీ అయ్యానో. హమ్మయ్య! ఫస్ట్ బ్యాటింగ్ దొరికింది. మనోళ్ళు పిచ్చ కొట్టుడు కొట్టేస్తారు కొట్టాలి 200. అని. నేను అనుకున్నా ఇరగ్గదీశారు అసలు. 200 కొట్టేస్తారనుకున్నా. ఇరగ్గదీశారు. ఆహ్, ట్విట్టర్‌లో చాలామంది కంప్లెయింట్ జేస్తున్నారు. ఇండియా ఆహ్, ఏమంటారు ఫ్లాట్ పిచెస్‌లోనే ఆడతది. ఫ్లాట్ పిచ్ వాళ్ళు క్యూరేట్ చేసుకున్నారు. ఆహ్, ఇది ఇండియా చేసేదేం లేదు బాస్. ఇండియా జస్ట్ హోస్ట్.
ఇండియా హోస్ట్. హోస్ట్ ఐసీసీ చేసే పని చెప్తుంది. చేస్తది. నేను అదే సరే వాటెవర్ చేసిందని అనుకుందాం. ఇండియా బ్యాటింగ్ ఉంది కాబట్టి మీరు చేయండబ్బా బ్యాటింగు. ఆ! మీరు పెట్టుకోండి. మీరు ఆడండి. ఎందుకు కొట్టలే? మా వోళ్ళు 6 డౌన్‌లో వచ్చి కూడా కొడుతున్నారు. మీరు కొట్టండి. ఇప్పుడు హ్మ్. న్యూజిలాండ్ టీమ్‌లో 8 డౌన్‌లో కూడా బ్యాట్స్‌మన్ వస్తున్నాడు ఆల్ రౌండర్. 6 యుమీనిషమ్ డౌన్ ఇస్ అంటే గుర్తొచ్చింది. ఆ! అది మన టాప్ మొమెంట్ శివం దుబే 300 స్ట్రైక్ రేట్, 325 స్ట్రైక్ హ్మ్. రేట్ తోటి 2 సార్లు లాస్ట్ మనల్ని లాస్ట్ గేమ్‌లో కూడా ఇలాగే 250కి ఆడాడు. తీసుకెళ్ళాడు ఈరోజు. ఆ! అసలు 16, 17థ్ ఓవర్స్ 5 రన్‌లు, 6 రన్‌లు అసలు 3 నాకది ఓవర్ల తర్వాత ఫస్ట్ బౌండరీ వచ్చింది మనకి. ఈ చాలా ఈ వరస్ట్ 255 ఆర్గ్యుమెంట్ స్కోర్‌లో. ఎగ్జాక్ట్‌లీ. నాకు చాలా చెత్త కానీ ఆర్గ్యుమెంట్ అనిపిస్తుంది. అదే కదా! మరి బెస్ట్ టీమ్ మనోళ్ళు విన్స్. కొడుతున్నప్పుడు ఏ వాళ్ళని పిచ్‌లో కొట్టమను. అన్నా, ఏ కండిషన్‌లో అన్నా, ఏ ఫార్మాట్‌లో అన్నా, ఎప్పుడన్నా కొట్టేవాడే ఛాంపియన్. అంతే. మనం కొట్టాము. మనం ఛాంపియన్. అంతే. 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 ఈసారి మనమే చాంపియన్ అంతే. మనల్ని కొట్టేటోడు ఇప్పుడు ఎవ్వడు లేడు. ఆస్ట్రేలియాలో సేనా కంట్రీస్‌లో అన్ని బౌన్సింగ్ ట్రాక్‌లుంటాయి మరి. మనోళ్ళు ఆ! గెలవట్లేదా అక్కడ? ఆ! ఆడుతున్నారు కదా! అదే ఆస్ట్రేలియాలో గదా! గెలవట్లేదా? ఎవరికి నచ్చినట్టు ఆళ్ళు ప్రిపేర్ ఆ! చేసుకుంటారు. వాళ్ళు ప్రిపేర్ కానీ ఐసీసీ చేసుకుంటారు. గదా డిసైడ్ చేసేది పిచ్‌లు. సీ వరల్డ్ కప్ ఫైనల్ ఏ పిచ్ మీద ఏ ఆడాలి కంట్రీ అనేది. కండిషన్స్‌కి ఆ కంట్రీ ఫేవర్ చేస్తాయి అనుకుంటే, అన్ని హోస్ట్ నేషన్స్‌లే గెలుస్తూ వెళ్తారు ప్రతి స్పోర్ట్‌లో. గెలవాలి గదా! ఆ! ఎందుకు గెలవలేదు మరిప్పుడు మరి? ఎందుకు గెలవలే? నువ్వు గెలవలేదు చెప్పు. ఆ! అదే ఆ ట్రెండ్ గూడా మనమే స్టార్ట్ చేసాం. ఆ! 2011లో మనం గెలిచాం. ఆ తర్వాత 15లో ఆస్ట్రేలియా గెలిచింది. 2000 ఫస్ట్ నీకు 19లో ఇంగ్లాండ్ గెలిచింది. అసలు 19లో ఎగ్జాక్ట్‌లీ. ఇంగ్లాండ్ గెలిచిందయితే అది గెలుపులాగే అనిపియలే ఎవ్వరికీ. లాటరీ అది. ఓకే. అది సీ విన్నర్ ఎనీవే ఈస్ ఎ విన్నర్. ఐ డోంట్ వాంట్ టు అంతే. విన్నర్ నాకు ఈస్ ఎ విన్నర్ విన్నర్. నుండి అది తీసుకోవాలని లేదు. ఇంగ్లాండ్ గెలిచింది కూడా ఓకే. అది అప్పటికి ఉన్న రూల్స్ ప్రకారం వాళ్ళు గెలిచారు. ఓకే. సో, యాహ్! అంతకన్నా ఇయన్నీ ఏం కాకుండా లేదు. నాకింకొకటి హ్యాపీగా హైలైట్ ఆ! ఏమనిపించిందంటే, చెప్పు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అసలు టీమ్ బాండింగ్ అసలు మనం అబ్బా! పోస్ట్ మ్యాచ్ మెసేజ్ గురించి కొత్త టీము మాట్లాడలేదు. అవును. ఆ! అసలు కొత్త టీము ఎంత జెల్ అవుతున్నారు. ఆ డాన్సులు, హర్షదీప్ డాన్సులు, మన తిలక్ వర్మ అయితే తీన్మార్ కొట్టాడు తీన్మార్. మనోళ్ళ చేత తీన్మార్ నాకింకోటి ఏం హర్షదీప్ నచ్చింది చేత జెప్పాలా? తీన్మార్ ఏయించాడు. టీమ్‌లో డగౌట్‌లో ఒక అట్మాస్ఫియర్ ఉండాలి సూర్య. ఎట్లా అంటే ఆహ్, టీమ్ నేను ఆడుతున్నానా లేదా? నేను ఆడట్లేదు గదా! నాకెందుకు అలా లేదు. రింకు లేడసలు. అంతే. వాళ్ళ అదే గదా! ఫాదర్‌ది డిమైస్ అయిన తర్వాత బ్యాకొచ్చి టీమ్‌తో ఉండడం చిన్న థింగ్ కాదది. ఆ! చాలా మెంటల్లీ వచ్చి స్ట్రాంగ్ ఉండాలి. ప్రతి మ్యాచ్ క్యాచ్‌లు ప్రతి పట్టాడు. మ్యాచ్‌లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్‌లో డగౌట్‌లో పక్కనుంటున్నాడు. ఔట్ అయ్యి వస్తే వాళ్ళకి హై ఫీల్డింగ్ ఫైవ్‌లు జేశాడు. ఇస్తున్నాడు. పక్కనుంటున్నాడు. ఫీల్డింగ్ జేశాడు. వాటర్ తీసుకెళ్తున్నాడు. తీసుకొస్తున్నాడు డ్రింక్ బేస్‌లో. అదేం ఈజీ ఆ కాదది. స్ఫూర్తి అందరికి దట్ ఉండదు. విల్ చాలా మోటివేట్ చేస్తది. ఇప్పుడు నీకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గూడా సూర్యని అడిగాడు. అభిషేక్ ఫార్మ్‌లో లేడు గదా! ఏంది అంటే, 2 ఏళ్ళు మమ్మల్ని క్యారీ చేసిండు. వాడింకా బ్యాటింగ్ రేటింగ్స్‌లో నంబర్ 1 ఉన్నాడు. నేను ఇందాకే చూస్తుండే 897 ఉంది వాడి రేటింగ్. 897 సెకండ్ ప్లేస్‌లో వీడున్నాడు. పాకిస్తానీ ఆహ్, సాయిబ్‌జాదా ఫరాన్. వాడికి వీడికి వాడు అంత కొట్టిన వరల్డ్ కప్‌లో అంత కొట్టినా గూడా వాడికి వీడికి 30, 40 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఇంకా? ఏంటి నాకక్కడికి ఇన్ని అంతే మరి. డకౌట్‌లయినంక కూడా అభిషేక్ కానీ శర్మ ఈస్ స్టిల్ లీడింగ్ ద చార్ట్స్. సీ ఏదైతే ముఖ్యమైన గేమో, ఆ గేమ్‌లో నిరూపించాడబ్బా అభిషేక్ శర్మ. ఆడాడు. వాడు పిల్లాడు. లాస్ట్‌లో వికెట్ తీసాడు. ఇంకొకటేంటి లాస్ట్‌కి వికెట్ కూడా వచ్చింది వాడికి. అసలు అద్భుతం అది. వాడి డెబ్యూ వికెట్. కానీ డెబ్యూ వికెట్స్. ఫైనల్‌లో ఆడడం అనేది అసలు ఆ ఓపెనింగ్ స్టాండ్ పునాదేసేసింది అవును. లిటరల్లీ. ఆ పునాది దెబ్బకి దాని తర్వాత ఇషన్ కిషన్ క్యారీ చేసాడు. ఆ తర్వాత మన బ్యాటింగ్ ఆర్డర్ అందరూ క్యారీ చేసారు. మధ్యలో అంతే. కొంచెం కొలాప్స్ అవుతున్నామా అని భయమేసింది. తర్వాత మళ్ళీ దూబే లేపాడు. ఇవన్నీ గాదు. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, ఫీల్డింగ్‌లో అసలు తిలక్ వర్మ, న్యూజిలాండ్ గురించి అసలు మాట్లాడేదేం లేదు ఇషన్ ఈరోజు. కిషన్ మనం ఏ మ్యాచ్ ఈరోజేం లేదు. డామినేట్ చేయలేదు. డామినేట్ చేయకుండా గెలిచారు వీళ్ళన్నీ. చిన్న టీమ్స్‌తో గెలిచారు. వెస్ట్ ఇండీస్‌తో గెలిచారు. ఫైనల్‌కొచ్చిన టీమ్‌తో డామినేట్ చేసి గెలిచాం బాస్. అది. 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 అది మేము అది. ఓడిపోయిన గ్రౌండ్‌లో. మాకు హ్మ్. బ్యాడ్ లక్ అన్న గ్రౌండ్‌లో అహ్మదాబాద్‌లో ఆ! నమో కర్స్డ్ నమో స్టేడియము. వెంకటేశ ఆ! నరేంద్ర మోడీ స్టేడియంలో. అది. 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 అది చాంపియన్‌కి ఉండాల్సిన లక్షణం. అంతే. ఇంకా ఒక్కటి నేను గుర్తుపట్టాను. ఆహ్, అంటే బాగా గ్రహించిందేంటంటే, హ్మ్. గౌతమ్ గంభీర్ ఇప్పటిదాకా ఫైనల్‌కెళ్ళాక ఒక్క గేమ్ గూడా ఓడలే. అది ప్లేయర్‌గాను ఓడలే, హ్మ్. కోచ్‌గాను ఓడలేదు. ఓహో! డొమెస్టిక్ నేను లీగ్ ఐపీఎల్ థింక్ ఫైనల్‌లోనూ చేయలేదసలు. ఓడలేదు. డొమెస్టిక్ లీగ్ ఐపీఎల్ ఫైనల్‌లో కెప్టెన్‌గా ఓడలేదు, కోచ్‌గా ఓడలేదు. ఆర్
యాజ్ ఎ ప్లేయర్ ఆర్ యాజ్ ఎ కోచ్ ఇప్పుడు ఫైనల్‌లోనూ ఓడలేదు. సో, అది పెద్ద రికార్డ్. అది చెప్పుకోదగ్గింది. కానీ నైస్, గుడ్ టు నో. ఇది ఇది ఏదైతేనేంటి నేను ఆలోచించలేదు అసలు. ఓకే. అది అసలు పెద్ద విషయం. అంటే ఇన్ని రోజులు అందరం తిట్టుకునుండొచ్చు. 'గౌతమ్ గంభీర్' వల్ల మనకి చెడు జరిగింది అది ఇది అని. కానీ ఒక మంచి ఏంటి అంటే ఇది ఆలోచించాలి మనం. యాజ్ ఎ కోచ్ ఆహ్, ఇంకా వేరే ఓడీఐ ఇంకా టెస్ట్ ఫార్మాట్‌లో ఇంపార్టెంట్ క్రూషియల్ డెసిషన్స్ నాకు నచ్చే తీసుకోవాలి. ఒక్క ఇంకా విషయం ఏంటంటే, మారాలి. మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్‌కొచ్చేవాడు. గెలిచినప్పుడు ప్లేయర్స్‌ని పంపించి, ఓడిపోయినప్పుడు తనే వచ్చేవాడు. నాకు బా అనిపిచ్చేది. సో, వాటెవర్ ఆయన డెసిషన్స్ నాకు అన్ని డెసిషన్స్ నాకు నచ్చవు గంభీర్‌వి. కానీ స్టాండింగ్ బై ద కానీ టీమ్ ఈస్ గుడ్. ప్లేయర్‌ని బ్యాకింగ్ ద బాగా ప్లేయర్స్ ఈస్ గుడ్. వెనకేసుకొస్తాడు. ప్లేయర్‌కి అది చాలా మంచిది. ధైర్యాన్నిస్తాడు. ఇప్పుడు అవును. సంజు అవ్వని, లేకపోతే ఇప్పుడు వరుణ్ అవ్వని, ఆళ్ళు యాహ్! అభిషేక్ శర్మ అవ్వని ముగ్గురికి ఆహ్, వెనకేసుకురావడం, వాళ్ళని వెన్ను తట్టి, వాళ్ళని ముందుకు నడిపించారు వీళ్ళంతా. అవును. అది గుడ్. అండ్ ఖచ్చితంగా. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే వాళ్ళకి నాకొక్కటి చాలా బూస్ట్ గుర్తొస్తుంది. ఇస్తది. అవును. ఈరోజు మ్యాచ్ అని చాలా ఎక్సైట్‌మెంట్‌లో నిన్న సూర్యకుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ మన న్యూజిలాండ్ కెప్టెన్ అదే బోత్ న్యూజిలాండ్ అండ్ ఇండియా కెప్టెన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విన్నా. ఆ! అయితే న్యూజిలాండ్ కెప్టెన్ ఏమన్నాడంటే గమ్మత్తు, "ఏంటి మీ ప్లాను రేపు ఇండియా?" "మా ప్లాన్ ఏం లేదు. మా గోలు అదేంటి జనాల్ని నోరు మూయించాలి. ఇదే మా ప్లాన్." ఇదే మాట అప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా అన్నాడు 2023లో. మొన్న మొన్న ఇదేదో తేడా ఆహ్, కొడుతోందే అని భయపడ్డా. దాని క్యామ్ తర్వాత శామ్ సూర్యకుమార్ కరణ్ వచ్చాడు. గూడా వచ్చి అన్నాడు. శామ్ కరణ్ గూడా సూర్యకుమార్ అన్నాడు వచ్చాడు. వచ్చి సెమీఫైనల్స్‌లో. సూర్యకుమార్ వచ్చి మాట్లాడుతుంటే ఇలా అన్నాడు. మరి న్యూజిలాండ్ కెప్టెన్ మీ మాటేంటి అంటే, అందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఏదైనా కొత్తది చెప్పండ్రా అన్నాడు. అది. సో, యాహ్! అదనమాట. ఫన్నీ ఎనీవే, నోట్‌లో ఎండ్ చేద్దామని. ఏదైతేనే వరల్డ్ ఇండియా కప్ నెగ్గింది. చాలా గట్టిగా ఎండ్ అయింది. సో హ్యాపీ. అమేజింగ్ టోర్నమెంట్, అమేజింగ్ జర్నీ. మనం హ్యాపీగా ఇద్దరం పడుకుంటా. దగ్గరుండి నెగ్గిచ్చాం కూడాను. మన మన మూఢనమ్మకాలు కూడా మనిద్దరి ఫలించాయి. మనిద్దరి సూపర్‌స్టిషన్ పనిచేసింది. మనం కలిసి చూసిన టోర్నమెంట్ ఏది ఇండియా ఓడిపోలేదు. ఇది ఐ థింక్ నాలుగోదనుకుంటా. ఆహ్, మన 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో కలుపుకుంటే. ఆ! సో, మనం దీన్ని ఇలాగే 2007, కంటిన్యూ 2011, చేయాలి. 2013, యెస్. 2026. యెస్. సో, వాట్ నెక్స్ట్ అంటే ఐపీఎల్ అప్డేట్స్ ఓహ్! వస్తూ ఉంటాయి. యెస్. ఐపీఎల్ అప్డేట్స్ ఒకటి వస్తూ ఉంటాయి. సో, ఐపీఎల్ అంటే నాకు గుర్తొచ్చింది. మన టీము, మన టీమ్‌కి అంటే ఇండియన్ క్రికెట్‌కి ఐపీఎల్ చేసింది ఎనలేని ఆహ్, ఏమంటారు సహాయం అని జెప్పొచ్చు. ఎందుకంటే అది అది సీ అసలు మనకి ఒక మంచి ప్లేయర్ పూల్ ఒచ్చేసింది. ఒక సీనియర్ ప్లేయర్ అది ఎళ్ళిపోయినా ఇప్పుడు మాట్లాడేది కొత్త గాదు. టీమ్ చాలా ఈజీగా డెవలప్ పెద్ద జేసి గెలవగలుగుతున్నాం. యెస్. అది చాలా పెద్ద డిస్కషన్. దాని గురించి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడదాం. సో, ఈ రోజుకి ఇంతే. హ్యాపీగా పడుకొని, రేపు పొద్దున్న లేసి మన పనులు మనం చేసుకొని, నెక్స్ట్ వీక్ అయ్యేలోపు ఆ ఐపీఎల్ డిస్కషన్ పెడదాం. గట్టిగా పెడదాం. అంటిల్ దెన్, స్టే సేఫ్, స్టే హెల్తీ. ఆనందంగా సంబరాలు జరుపుకోండి. సంబరాలు సేఫ్‌గా చేసుకోండి. ఉండండి. అందరిని మంచిగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. అంటిల్ దెన్, సీ మన యూ. బ్యాట్ బాల్ మన బ్యాట్ బాల్ టాక్స్. పీస్ ఔట్.